ముత్తుకూరు మండలం దేవరదిప్ప గిరిజన కాలనీ. వాళ్ళకి పొల్యూషన్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కాలనీ. వాళ్ళు 3 కిలోమీటర్స్ ఆ బిడ్డలు హై స్కూల్లో ముసునూరు వారిపాలెం హై స్కూల్కి పోయేదానికి 3 కిలోమీటర్లు బ్యాగ్ తగిలించుకొని నడిచిపోవాలా, మళ్ళీ నడిచి రావాలా. నేను చెప్పగానే ఒక వ్యాన్ అరేంజ్ చేశారు. ఇప్పుడు హ్యాపీగా నుంచి గిరిజన పిల్లలు 2.5 కిలోమీటర్ ముత్తుకూరు హై స్కూల్కి పోతుంటే సిఎల్ కంపెనీ ఇచ్చింది, ఇక్కడ మీరిండి అని చెప్పి అదానికి చెప్పగానే అదాని కృష్ణపట్నం పోర్టుకి వాళ్లకు వ్యాన్ ఇచ్చారు. అక్కడ పిల్లలు వ్యాన్లో బడికి పోతున్నారు. వల్లూరు గ్రామ పంచాయతీలో పేద మహిళకి, ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. దానికి ఏమన్నారంటే నెలకి 70,000 రూపాయలు ఇంజెక్షన్, 70,000 రూపాయలు నెలకి ట్యాబ్లెట్స్ అవుతాయి. ఒక్కరోజు కూడా ఆపకూడదు. 2 సంవత్సరాలు ఆ ట్యాబ్లెట్స్ వాడాల ఆ జబ్బు తగ్గిపోవాలంటే. మధ్యలో ఒక 2 రోజులు బ్రేక్ ఇచ్చినా మళ్ళీ 2 సంవత్సరాలు వాడాల. ఇంచుమించు 16 లక్షలు 16 lakhs ఖర్చు పెట్టి ఆ అమ్మాయి క్యాన్సర్కి మనకి ఆ ట్యాబ్లెట్స్ అందించడానికి 16 లక్షలు ఖర్చు పెట్టింది సిఎల్ కంపెనీ. అట్లే బ్రహ్మదేవంలో ఈరోజు అక్కడంతా కార్మికులు, ఈ ఫ్యాక్టరీస్ అన్నిట్లో వర్క్ చేసే లేబర్, థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్, 1000 మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఓన్లీ పిహెచ్సి ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. సిహెచ్సి కూడా లేదు బ్రహ్మదేవంలో. ఇప్పుడు మనం ల్యాండ్ అలాట్ చేయటం లేట్ అయింది, ఫ్రీగా ల్యాండ్ అలాట్ చేయటం లేట్ అయింది. 1 ఎకరా 80 చిల్లర సెంట్లు. డిపార్ట్మెంటు వెనక్కి ముందుకు తిప్పుతా ఆలస్యం చేస్తుంది. నేను విజయవాడలో అదే పని మీద కూర్చున్నా, మంత్రులతో మాట్లాడా, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మాట్లాడా, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడా, రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడా. ఫైనల్గా రేపు క్యాబినెట్లో పెట్టేస్తున్నారు, అప్రూవల్ ఇస్తున్నారు. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కడుతున్నారు. అక్కడే నర్సింగ్ కాలేజ్ కడుతున్నారు. నర్సింగ్ కాలేజ్, ఆ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీగా ట్రీట్మెంట్, పరీక్షలు కూడా, టెస్టులు కూడా ఫ్రీగా చేసేటట్టు హాస్పిటల్ ఒకటి, మంచి హాస్పిటల్ అక్కడ మనకు వస్తూ ఉంది. ఆ లేబర్కి అంతా ఉపయోగపడుతుంది. రెండోది, అన్ని ప్రాథమిక సెంటర్స్ దాదాపు 8, ఈ 2 కాకుండా వెంకటాచలం, పొదలకూరు సిహెచ్సిలు కాకుండా పిహెచ్సిల్లో వైద్య పరికరాలు ఏర్పాటు చేసేదానికి 1,80,00,000 రూపాయలు ప్రపోజల్స్ పంపించాం. అవి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. మిగిలిన హై స్కూల్స్కి కూడా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద అభివృద్ధి చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రామ స్థాయిలోని హెల్త్ సెంటర్స్ కూడా మనం బలోపేతం చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మిగిలిన గ్రామాలకు కూడా వాటర్ ప్లాంట్స్ ట్రై చేస్తున్నాం. ఇక్కడ పొదలకూరులో నేను 4,90,00,000 రూపాయలతో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించా. ప్రారంభం చేశాం, ఇనాగ్రేట్ చేశాం. ట్యాంకర్స్ పోయి వాటర్ సప్లై మొదలుపెట్టింది. ఆయన పెద్ద ఆయనకి గెలిచాడు, దాన్ని మూలబెట్టేశాడు. ఇప్పటికి 7 years అయిపోయింది. ప్లాంట్ మూతబడి క్లోజ్ అయ్యి 7 years అయింది. కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళని రమ్మన్నా, నాకే టైం దొరకలే. 2-3 రోజుల్లో వాళ్ళని తీసుకొని వస్తా. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రివైవ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూస్తాం. ఇటువంటి మూత వేయటంలో ఆయన గొప్ప మనిషి. ఇక్కడ అన్నా క్యాంటీన్ నేను తెచ్చా, 5 రూపీస్కి మీల్స్, క్లోజ్ చేసేసాడు. మెగా మినరల్ వాటర్ ప్లాంట్ తెచ్చా, క్లోజ్ చేసేసాడు. సౌత్ ఫీడర్ ఛానల్ అక్కడ దాకా వచ్చింది, అమ్మవారి పాలెం వచ్చింది, ఇంకా 3 villages బ్యాలెన్స్ ఉన్నాయి, క్లోజ్ చేసేసాడు. 18R అసలు పట్టించుకోలే. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం, అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్లో రాష్ట్రం ఉంది. అయినా కూడా వీటిని సాధించేదానికి మనం కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా సిఎల్ కంపెనీకి మీ అందరి తరఫున మనందరం కూడా కంపెనీకి రుణపడి ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాక్సిమం
కమింగ్ 1-2 ఇయర్స్లో ఇంకా మీ తర్వాత ఉండే బిడ్డలకి 6-7 తరగతులకి వీలైతే మగపిల్లకాయలకి ఇప్పుడు అన్ని స్కీమ్స్ అన్నీ మీకే ఆడవాళ్ళకే. ఏం చేసినా బస్సు ఎక్కితే మీకు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ, మాకులే మగవాళ్ళని డబ్బులు కట్టాల. తల్లికి వందనం. తల్లులందరికీ ఎంతమంది బిడ్డలు, ఎంతమంది స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటే ఇంటూ 13,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తున్నాం. దాదాపు 10,000 crores 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్యాస్ సిలిండర్స్ తల్లులకి, ఇంట్లో వంట చేసే పెట్టే మన తల్లులకి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. దానికి కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.